హాయ్ ఫ్రెండ్స్, ఏపీఎస్ఐ 2019 మెయిన్స్ క్వశ్చన్ పేపర్లో పేపర్ 4 జనరల్ స్టడీస్లో సైన్స్ బిట్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. బుక్లెట్ సిరీస్ బిలోని ఫస్ట్ క్వశ్చన్. నిశ్చితం ఏ బ్యాక్టీరియా ఘన రూపంలోని నైట్రేట్స్ NO3 మైనస్ వాయు రూపంలోని నైట్రేట్ N2గా మార్చే ప్రక్రియని వినత్రీకరణం అంటారు. కారణం ఆర్. డీనైట్రిఫైయింగ్ బ్యాక్టీరియా తడి నేలల్లో పెరుగును. దీనికి ఆప్షన్ 1 కరెక్ట్ ఆన్సర్. అంటే నిశ్చితం మరియు కారణం రెండు సరైనవే. ఆర్ అనేది ఏకి అంటే కారణం అనేది నిశ్చితానికి సరైన వివరణ. ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్. ఆహారపు గొలుసులో పోషక స్థాయిల సంఖ్య తక్కువగా ఉంటే చివరి స్థాయి జీవజాతికి ఎక్కువ శక్తి లభిస్తుంది. కారణం ఆర్. ఒక పోషక స్థాయి నుంచి మరొక స్థాయికి శక్తి మార్పిడిలో శక్తి కోల్పోవడం తక్కువగా ఉంటుంది. దీనికి ఆప్షన్ 1 కరెక్ట్ ఆన్సర్. అంటే నిశ్చయం ఏ మరియు కారణం ఆర్ రెండు సరైనవే. ఆర్ అనేది ఏకి సరైన వివరణ. థర్డ్ క్వశ్చన్. క్రింది సంఖ్య పిరమిడ్లను అధ్యయనం చేయండి మరియు వాటి యొక్క ఆకారాన్ని గుర్తించండి అన్నాడు. ఏ బి అనే సెంటెన్స్ ఇచ్చాడు. మర్రి చెట్టు, కీటకాలు, కీటకాలపై పరాన్నజీవులు, గడ్డి మొక్కలు, కుందేలు, తోడేలు. ఆప్షన్ 1 ఇక్కడ కరెక్ట్ ఆన్సర్. ఏ తలకిందులుగా ఉంటుంది, బి నిట్ట నిలువుగా ఉంటుంది పిరమిడ్లో. ఓకే. ఫోర్త్ క్వశ్చన్. కింది ఏ జీవ అణువులలో పాస్పోడై ఎస్టర్ బంధాలు కనిపిస్తాయి? ఇచ్చిన ఆప్షన్స్లో ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్. అంటే 1 మరియు 4 DNA మరియు RNAలో పాస్పోడై ఎస్టర్ బంధాలు అనేవి కనిపిస్తాయి. ఫిఫ్త్ క్వశ్చన్. జీవ నియంత్రణ కారకాలుగా ఉపయోగపడే జీవులను ఎన్నుకోండి అన్నాడు. ఇచ్చిన ఆప్షన్స్లో నెంబర్ 4 ఆప్షన్ తప్ప మిగిలినవన్నీ కరెక్ట్ ఆన్సర్స్. అంటే బ్యాసిల్లస్ తురింజెన్స్ మరియు ట్రైకోడెర్మా, డ్రాగన్ ఫ్లై, ఈ 3 ఆప్షన్స్ కరెక్టే. సిక్స్త్ క్వశ్చన్. జీవావరణ పిరమిడ్ అనే పదాన్ని ప్రవేశపెట్టింది ఎవరు అన్నాడు. ఆన్సర్ చార్లెస్ ఎల్టన్, ఆప్షన్ 4. సెవెంత్ క్వశ్చన్. మొక్కలు మరియు జంతువులలో సహజ ఉత్పరివర్తనాలను మొదటగా గుర్తించింది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 2 హ్యూగో డీవెరిస్. ఎయిత్ క్వశ్చన్. నిశ్చితం ఏ మోటార్ వాహనాల్లో కార్బన్ మోనాక్సైడ్ కాలుష్య నియంత్రణకు కెటలైటిక్ కన్వర్టర్లు వినియోగిస్తారు. కారణం ఆర్. అవి మోటార్ వాహనాల నుండి వెలువడే పొగలోని విషవాయువులను తగ్గిస్తాయి. ఆప్షన్ 1 కరెక్ట్. ఏ ఆర్ నిజం, ఏకి ఆర్ సరైన వివరణ. నైన్త్ క్వశ్చన్. కింది వాటిలో సరికాని జతను గుర్తించండి. ఆప్షన్ 4 గర్భనిరోధక ఇంజెక్షన్స్, మల్టీలోడ్ 375. 10th క్వశ్చన్. దీంట్లో గ్రంథి పేరు ఇచ్చాడు. వాటి నుంచి విడుదలయ్యే హార్మోన్, వాటి లోపం వలన కలిగే వ్యాధులను గుర్తించండి అన్నాడు. ఇక్కడ పీయూష గ్రంథి, వాసోప్రెసిన్, అంటే సరైన దాన్ని గుర్తించండి అన్నాడు. అంటే ఇక్కడ అధివృక్కం నుంచి కార్టికాయిడ్లు అనే హార్మోన్స్ విడుదలవుతాయి. దీని లోపం వలన ఎడిసన్స్ అనే వ్యాధి సంభవిస్తుంది. సో సరైనది వచ్చేసి నెంబర్ 3. 11th క్వశ్చన్. కింది అంశాలను పరిశీలించి తప్పుగా ఉన్న దానిని గుర్తించండి అన్నాడు. ఈ ఇచ్చిన 4 ఆప్షన్స్లో థర్డ్ ఆప్షన్ అనేది తప్పుగా ఉన్నది. మూత్రం పసుపు రంగులో ఉండడానికి కారణం ఆల్బుమిన్ అనేది రాంగ్. 12th క్వశ్చన్. ఘన మిల్లీమీటర్ రక్తంలో ఉండే కింది రకాల తెల్ల రక్త కణాలను వాటి సంఖ్య ఆధారంగా అవరోహణ క్రమంలో అమర్చండి. తెల్ల రక్త కణాల్లో ఉండే కణాలు ఈసోఫిల్స్, బేసోఫిల్స్, న్యూట్రోఫిల్స్, లింపోసైట్స్, మోనోసైట్స్. 1 మిల్లీమీటర్ రక్తంలో ఉండే వాటిని అవరోహణ క్రమంలో అమర్చితే 3 అంటే న్యూట్రోఫిల్స్ ఎక్కువగా ఉంటాయి. తర్వాత వచ్చేసి లింపోసైట్స్, తర్వాత మోనోసైట్స్, తర్వాత ఇస్నోఫిల్స్,
లాస్ట్ వన్ బేసోఫిల్స్. ఆప్షన్ 1 కరెక్ట్ ఆన్సర్. 18th క్వశ్చన్. MOM అంటే మరియు దీన్ని ప్రయోగించిన తేదీ. ఆన్సర్ ఆప్షన్ 3 మార్స్ ఆర్బిటర్ మిషన్. దీన్ని ప్రయోగించినది November 5, 2013. 19th క్వశ్చన్. ఒక గ్రహం యొక్క గురుత్వ త్వరణం దాని జ్యామితీయ కేంద్రం వద్ద. ఆన్సర్ ఆప్షన్ 3 9.8 మీటర్ సెకండ్ స్క్వేర్ -2. 20 క్వశ్చన్. కనిష్ట కాల సూత్రాన్ని ప్రతిపాదించిన వారెవరు? ఫెర్మాట్. 21 క్వశ్చన్. ట్రాన్స్ఫార్మర్లు దేనిపై ఆధారపడి పనిచేస్తాయి? ఫారడే నియమం. 22 క్వశ్చన్. దృశ్య పరిమాణము దీనికి సంబంధించినది? నక్షత్రం యొక్క ప్రకాశం. 23rd క్వశ్చన్. ఇంట్లో యురేనియం అంటే 92U235 విచ్చిత్తిలో ఒక విచ్చిత్తికి విడుదలయ్యే శక్తి ఎంత అన్నాడు? 200 MeV. ఆన్సర్. 24th క్వశ్చన్. సైకిల్ ట్యూబ్ అకస్మాత్తుగా పేలిపోవడం దీనికి కారణం? ఆన్సర్ స్థిరోష్ణక ప్రక్రియ. 25th క్వశ్చన్. ఎలక్ట్రాన్ల ఆత్మ భ్రమణాన్ని ధృవీకరించిన ప్రయోగం? ఆప్షన్ 3 స్టెర్న్ గెర్లాక్ ప్రయోగం. 26th. అయస్కాంత పెర్మియబిలిటీ పారగమ్యత ఉత్క్రమము. ఆన్సర్ ఆప్షన్ 1 రిలక్టివిటీ. 27th. కింది వాటిలో ఏది దూరదర్శిని ప్రసారాలకి సంబంధించిన పౌనపున్య పట్టీ కాదు? 896 to 901 MHz. కింద ఇవ్వబడిన ఏ పదార్థం ద్వారా క్లోరిన్ వాయువును పంపి బ్లీచింగ్ పౌడర్ ఉత్పత్తి చేస్తారు? అనార్ధ తడి సున్నం. ఆప్షన్ 2 ఆన్సర్. 29th. కాపర్ సల్ఫేట్ స్ఫటికాలను ఇనుప రజనుతో సంపర్కంలో ఉంచబడింది. సరైన వివరణ. దీనికి ఆప్షన్ 4 కరెక్ట్. ఏ విధమైన చర్య జరగదు ఇక్కడ. 30. ఇనుమును దాని ఆక్సైడ్ ధాతువు నుంచి నిష్క్రమించడంలో ద్రవకారిగా ఉపయోగపడే ఘన పదార్థం సున్నపురాయి. 31 క్వశ్చన్. సమీకృత వలయాలలో అణుతీగలుగా వాడే కర్బన పదార్థం? నానో నాళాలు. 32 క్వశ్చన్. కింది అణువులలో అత్యధిక ద్విధ్రువ భ్రామకం కలిగినది ఏది? అమోనియా NH3. 33 క్వశ్చన్. నూనెల ఉత్ప్రేరిత హైడ్రోజనీకరణం ద్వారా వనస్పతి ఏర్పడడం దీనికి ఉదాహరణ? సంకలన చర్య. 34 క్వశ్చన్. ఆమ్ల స్వభావంతో పాటు పారా అయస్కాంత స్వభావం గల నైట్రోజన్ ఆక్సైడ్ NO2 నైట్రోజన్ డయాక్సైడ్. 35 క్వశ్చన్. కింది వాటిలో ఏది కార్బాక్సిలిక్ ఆమ్లం కాదు? ఆన్సర్ ఆప్షన్ 1 పిక్రిక్ ఆమ్లం. 3D ఆర్బిటాల్లోని ఎలక్ట్రాన్ కోణీయ ద్రవ్యవేగం దీనికి సమానం? ఆప్షన్ 3 √6h/25. 37 క్వశ్చన్. కింది వాటిలో క్షేకరణిగా మాత్రమే పనిచేసే జాతిని గుర్తించండి? ఆప్షన్ 4 H25. 38 క్వశ్చన్. జాబితా ఏను జాబితా బితో సరిపోల్చండి అన్నాడు. దీనికి ఆన్సర్ ఆప్షన్ 3. అధిక సాంద్రతతో కూడిన జీవ ఎరువు వచ్చేసి వేప విత్తనాల పొడి. స్థూల జీవ ఎరువు వచ్చేసి జంతు సంబంధ విసర్జక పదార్థాలు. పచ్చి రొట్టె ఎరువు వచ్చేసి C/4 పిల్లి పెసర. రైతు మిత్ర ఎరువు వచ్చేసి 4/1 నీలి ఆకుపచ్చ శేవలాలు. రసాయనిక ఎరువు వచ్చేసి 2 సూపర్ ఫాస్ఫేట్. 39 నిశ్చితం ఏ. శ్రీ వరిలో శ్రీ అనగా సిస్టమ్ ఆఫ్ రైస్ ఇంటెన్సిఫికేషన్. కారణం ఆర్. ఏ వరి రకాన్ని అయినా తక్కువ విత్తనం ఉపయోగించి మరియు తక్కువ నీటితో ఆర్ధ శుష్క పంటగా పండించవచ్చు. దీనికి ఆన్సర్
ఆప్షన్ 2 కరెక్ట్. ఏ మరియు ఆర్ రెండు సరైనవే, బట్ ఆర్ అనేది ఏకి సరైన వివరణ కాదు. సైన్స్లో లాస్ట్ క్వశ్చన్ 40 క్వశ్చన్. సరికాని వేలవింపును గుర్తించండి అన్నాడు. సముద్ర మండలాలు: యూఫోటిక్ మండలం, బెతియల్ మండలం, అబైసల్ మండలం. కాంతి తీవ్రత: తక్కువ కాంతి, ఎక్కువ కాంతి, చీకటి. ఉష్ణోగ్రత 30 డిగ్రీ సెంటిగ్రేడ్, 4 to 39 డిగ్రీ సెంటిగ్రేడ్, 2 డిగ్రీ సెంటిగ్రేడ్ టు. ఓకే, కింది వాటిలో సరికాని వేలవింపు అంటే దీంట్లో 3 అనేది ఒకటి సరైనది. సో దీనికి ఆప్షన్ 2 కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. 41 క్వశ్చన్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జంతువు శాస్త్రీయ నామం ఏది అన్నాడు. దీనికి ఆన్సర్ యాంటిలోప్ సెర్వికాప్రా. ఓకే ఫ్రెండ్స్.